కృష్ణ సుధాములను ఈరోజు తలుచుకోవాలి. కృష్ణ సుధామనులు. సుధాముడు కృష్ణుడి స్నేహితుడు సుధాముడు. ఆయన కృష్ణుడికి అంటే కృష్ణుడు సుధాముడికి సంపదను ఇచ్చిన రోజు అక్షయ తృతీయ. అది ఆ కథ అందరికీ తెలిసిందే కదా. 3 గుప్పెళ్ళు అటుకులు తింటాడు, తిన్న వెంటనే అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని. అది ఈ రోజు అనమాట, అక్షయ తృతీయ రోజు. ఏదైనా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం ఇది. అయితే దీంతో పాటుగా అంటే ఈ పూజించవలసిన దేవుళ్ళు 3: కృష్ణ సుధాములు, పరశురాముడు, కుబేర సహిత లక్ష్మీనారాయణులు. మనకి పూజా విధానం అందరికీ తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామునే లేస్తాము, తలంటు స్నానాలు చేస్తాము, శుభ్రమైన బట్టలు వేసుకుంటాము. కానీ ఇక్కడ స్నానంలో మామూలు స్నానం కాదు, గంగను స్నానం చేయాలి, గంగతో స్నానం చేయాలి. ప్రత్యేకంగా ఈరోజు గంగా నీళ్లతో స్నానం చేయాలి. సరే, కొంతమందికి డౌట్ రావచ్చు, మాకు గంగా నీళ్లు లేవు కదా, మరి మేము ఏం చేయాలి అని. దానికి కూడా ప్రత్యామ్నాయం ఏంటంటే, మనం ఒక గ్లాసులో వాటర్ తీసుకుని పసుపు, కుంకుమ, గంధము వేసి దాన్ని మనము గంగా నది వాటర్గా, గంగా నది నీళ్లుగా మనము అనుకుని ఆ నీళ్లను మనం స్నానం చేసే బకెట్లో వేసుకుని చేసినట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుంది. పసుపు, కుంకుమ, గంధము, ఈ 3 చిన్న చిన్నవి, మొత్తం అంతా అక్కర్లేదు. ఒక గ్లాసులో తీసుకుని ఆ గ్లాస్ వాటరు మనం నీళ్లలో కలిపేసుకుని చేస్తే మనకి గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుంది. అయితే ఈ కార్యక్రమాలు చేసి ఇల్లు అలంకరించుకుంటాము, అన్ని పనులు చేసుకుంటాము, పూజ అది కామనే, మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దీంతో తర్వాత కుబేరుడిని ఎందుకు పూజ చేయాలంటే, కుబేరుడికి ఈరోజు లక్ష్మీ అమ్మవారు ఒక వరం ఇచ్చింది. ఈరోజు నిన్ను ఎవరైతే ప్రత్యేకంగా పూజ చేస్తారో, నీతో పాటు నన్ను పూజ చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలను తెలియకుండా ఇచ్చేస్తాను అని చెప్పింది.